నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా నమస్కారం. నేడు ఈ లోకములో చూస్తే ఎక్కడా శాంతి లేదు. నేడు ఈ లోకములో అంతా కూడా ఎలాంటి భద్రత లేకుండా ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. మనం చనిపోయిన తర్వాత మనం ఏమైపోతాం అనేది మన ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మనసులో ఉంచుకొని ఈ లోకంలోనున్న ప్రజలందరూ వారి స్వంత నీతి ద్వారా దేవుని చేరాలనుకుంటున్నారు. దేవుడు పవిత్రుడని, ఆయన ఏ పాపము చేయడని మనందరికీ తెలుసు. కాబట్టి మనుషుడు తనను చేరుకోవాలని దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. నరులకు ఈ మార్గం గురించి తెలియదు, కానీ వారు స్వర్గం విషయంలో వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. మన కొరకు దేవుడు సిద్ధము చేసిన ఆ మార్గం గురించి తెలియజెప్పుటకు మాకు సంతోషంగా ఉంది. కావున మేము సిద్ధము చేసిన ఈ కార్యక్రమాన్ని వినాలని మీ అందరినీ వినయముగా బ్రతిమాలుకొనుచున్నాం. ఈ కార్యక్రమము మీరు మోక్ష మార్గం గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మును దీవించునుగాక. నరుడు ఎందుకు తేడాగా ఉన్నాడు? నీలగిరి అనే పెద్ద అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి. ఆ జీవాలు అన్నిటికంటే పెద్దది మరియు బలమైన జీవము ఏనుగు. దాని ఆకారము ఎంత పెద్దదంటే అది ఎటువంటి 4 కాళ్ళ మృగానికి భయపడదు. కానీ 2 కాళ్ళు ఉన్న ఒక మామూలు మనిషికి భయపడము నేర్చుకుంది. అది మనిషిని సులభంగా తన తొండముతో విసిరివేయగలదు మరియు తన పెద్ద కాలితో త్రొక్కివేయగలదు. కానీ అంత పెద్ద జంతువు కూడా 2 కాళ్ళ మనిషి మాట వింటుంది. ఎందుకంటే ఈ 2 కాళ్ళ ప్రాణి అయిన మానవుడు దేవుని నుండి తెలివిని, అధికారమును పొందినాడు. మనిషికి చంపడానికి సరిపోయిన బలము లేనప్పటికీ సులువుగా చంపగల బల్లెమును, కత్తిని, అంబులను, తుపాకీని, కుచ్చులను తయారు చేసి తనకంటే ఎంత బలమైన జీవానైనా తెలివితో చంపగలడు. ఈ ఆయుధాలు ఉపయోగించి మానవుడు జీవాలపైన అధికారము చేయగలడు. కొన్నిసార్లు మనిషి తెలివి లేకుండా ఏరుగు చేత, బర్రెల చేత, ఎలుగుబంటి, పులి లేక ఏదైనా అడవి జంతువు చేత చంపబడం జరుగుతుంది. ఎందుకు మనిషికి జంతువుకు తేడా ఉంది? అన్ని ప్రాణులు దేవుడు చేయలేదా? నిజమే, చేసినాడు. ప్రాణముతో ఉన్న అన్ని జీవాలు, పిట్టలు, సముద్రంలో ఉండే చేపలు, మన చుట్టూ ఎగిరే పురుగులు, ఇవి అన్నీ కూడా దేవుడు చేసినవే. అయితే దేవుడు మనిషిని చేసినప్పుడు అన్ని ప్రాణంలో కంటే వేరేగా చేసినాడు. దేవుడు మనిషిని తన సొంత రూపములో చేసిండు. మనిషిని ఈ భూమి మీద తన కుమారునిగా ఉంచాలని దేవుని కోరిక. అన్ని జీవుల మీద అధికారిగా మనిషిని ఉంచినాడు. దేవునితో సంబంధం కలిగి ఉండాలని మనుషుల్లో దేవుడు ప్రాణాన్ని, ఆత్మను ఉంచినాడు. ఈ రకంగా మనుషునికి అన్ని ప్రాణాల కంటే ఎక్కువగా తెలివి, ఉపాయం ఉన్నాయి. మనిషి మాత్రమే తన కొరకు జంతువుల చర్మంతోనూ నార నుండి తన కొరకు బట్టలను చేసుకోగలడు. మరియు పెద్ద చెట్టును పలకగా తయారు చేయగలడు. మట్టిని ఇటుకలుగా మార్చగలడు. ఎర్ర మట్టిని ఇనుముగా మార్చగలడు. వాటి నుండి విచిత్రమైన వస్తువులను, మిషన్లను చేయగలడు. మనిషికి ఒక్కనికే మంచి ఏదో చెడు ఏదో తెలుసు. మనిషి ఒక్కడే పైకి పోతాడు. మనిషికి మాత్రమే జీవితంలో అభివృద్ధి అయ్యే కోరిక ఉంది. బైబిల్లోని మాటలు ఎంత నిజమైనవి! మనుష్యుడు తయారు చేయబడే విధానం చూస్తే భయం కలుగుతుంది. మరి విచిత్రంగా ఉంది. కానీ
మానవుడు పాపంలోకి, పాతాళంలోకి, నీచ స్థితికి పడిపోవడము ఎంత బాధాకరము. మనుష్యుడు తన తోటి మనిషి పట్ల క్రూరంగా ఉండడము ఎంత బాధాకరము. మనుష్యుడు తన దేవుని మరచి తన కొరకు ప్రాణం లేని దేవుని చేసుకొని దేవుని ఎగతాళి చేయడము ఎంత బాధాకరము. మనుషుడు ఎంత దుర్మార్గుడు అంటే వేరే ప్రాణులన్నీ కూడా ఈ మనుషుని ఆశించుకుంటాయి. మనుషుడు ఎంత చెడ్డవాడంటే దేవుడు తన సొంత కుమారుని యేసుని మనుషుని పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి పంపించాడు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. మనుషుడు ఎంత పాపం చేసిండు అంటే దేవునికి కోపము మనుషునికి వ్యతిరేకముగా లేచింది. అయితే మనుషుని మీద కోపము కంటే ఎక్కువగా ప్రేమనే దేవుడు చూపించాడు. దానిని బట్టి మనిషికి వచ్చిన శిక్షను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భరించేటట్లు చేసినాడు. ఈ ప్రేమ గురించి ఒక్కసారి ఆలోచించు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత దయ. బైబిల్ ఏమి చెప్పుతుందంటే పాపం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుని దయ అంత ఎక్కువగా ఉంటుంది. మనుషులు అందరూ పాపులు, కానీ అందరూ మనుషులు దుర్మార్గులు కారు. చాలా మంది మనుషులు వాళ్ళ పాపం గురించి ఆలోచించి, పాపం లేని దేవుని కోపం గురించి ఆలోచించి ఇష్టముతో దేవుణ్ణి వాళ్ళని విడిపించే శక్తిగా ఒప్పుకున్నారు. వాళ్ళనే క్రైస్తవులని అంటారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును ప్రేమించి ఆయన మాట వింటారు. అంతేకాకుండా ఇతరులకు కూడా పాపంను ఎట్లా విడుదల పొందావో తెలియజెప్పుతుంది. దేవుని పేరుతో ప్రార్థన చేసే వారంతా పాపం నుండి విడుదల పొందుతారు. నీవు పాపం నుండి విడుదల పొందినావా? లేకపోతే ఇప్పుడే దేవునికి ప్రార్థన చెయ్యి. యేసులాంటి దేవుడు ఎక్కడనైనా ఉన్నాడా? యేసులాంటి దేవుడు ఎక్కడనైనా ఉన్నాడా? నేనే జీవ మార్గమని ఎవ్వరైనా అన్నారా? నేనే జీవ మార్గమని ఎవ్వరైనా అన్నారా? యేసులాంటి దేవుడు ఎక్కడనైనా ఉన్నాడా? యేసులాంటి దేవుడు ఎక్కడనైనా ఉన్నాడా? నేనే జీవ మార్గమని ఎవ్వరైనా అన్నారా? నేనే జీవ మార్గమని ఎవ్వరైనా అన్నారా? కానాను ఊరిలో కడకు పెండ్లి విందులో, కానాను ఊరిలో కడకు పెండ్లి విందులో, కానాను ఊరిలో కడకు పెండ్లి విందులో, కానాను ఊరిలో కడకు పెండ్లి విందులో నీళ్లు ద్రాక్ష రసము చేసి నిజము నిరూపించెను. 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 యేసులాంటి దేవుడు ఎక్కడనైనా ఉన్నాడా? యేసులాంటి దేవుడు ఎక్కడనైనా ఉన్నాడా? నేనే జీవ మార్గమని ఎవ్వరైనా అన్నారా? నేనే జీవ మార్గమని ఎవ్వరైనా అన్నారా? చనిపోయిన లాజరు
నా ప్రియమైన స్నేహితుడా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా ఇసురాలు నాటి ఇంకా ఎక్కువగా ఇసురాల పంటను పొందాలని కోరుకున్న మనిషి గురించి విన్నావా? లేదా డబ్బులు విత్తనం వేసి ఇంకా ఎక్కువ డబ్బులు పండాలని కోరుకున్న మనిషి గురించి విన్నావా? అటువంటి మనిషి కనిపిస్తే నీవు వాడిని బుద్ధి లేనివాడా అంటావు. అయితే నీవు విసురాల విత్తనము వేయకుండా జొన్నల విత్తనాలు ఎందుకు వేస్తున్నావు? నీ జవాబు నాకు తెలుసు. జొన్నల్లో ప్రాణం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ జొన్నలు కాస్తావని అంటారు. రాళ్లకు ప్రాణం లేదు కాబట్టి రాళ్ల పంట పండవు అంటావు. ఇది నిజమే. చిన్న పిల్లవాడి కూడా ఈ నిజము తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయము ఒకటి ఉంది. వినండి, నేను చెబుతాను. దేవుడు మనందరితో ఏమని చెప్పాడంటే, మీరు చచ్చిపోయినారు, పాపము మీ జీవాన్ని దోచుకున్నది, అందుకే మీరు చచ్చిపోయినారు అంటున్నాడు. మనము చనిపోయినాము అని దేవుడు ఎట్లా చెప్పుచున్నాడు అని మీరు అనుకొనవచ్చు. మేము చూస్తున్నాం, మేము వింటున్నాం, మేము తింటున్నాం, మేము మాట్లాడుతున్నాము కదా, మేమెట్లా చనిపోయినాము అన్నది మీ ఆలోచన. అయితే మీలో దేవుని జీవము లేదు. మీ పాపములను బట్టి మీ హృదయములో జీవము లేదని దేవుడు అంటున్నాడు. మీ హృదయములో జీవం వచ్చే మార్గము ఒకటే. దేవుని జీవాన్ని మీ హృదయాల్లోనికి రానివ్వాలి. కానీ పాపమున్న చోట దేవుడు ఉండడానికి ఇష్టపడడు. ఆయన పవిత్రుడు, పాపాన్ని అసహించుకుంటాడు. మనుషులు తన సొత్తు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ పాపమున్న మనుషులు కాదు, వాళ్ళు రాళ్ళ వంటి వారు. అందును బట్టి వారు చనిపోయినప్పుడు సైతాను ఉండే నరకములో పడవేయబడతారు. మనుషులు అందరూ పాపం చేస్తారు, పాపము చేయని వాడు ఒక్కడు లేడు. మరి తప్పించుకునే ఆశ లేదా? అవును, ఆశ ఒకటి ఉంది. వినండి, మనము రాళ్ళ వంటి వారం మాత్రమే కాదు, మనము దేవుని దృష్టిలో కుళ్ళిపోయిన వారముగా ఉన్నాం. పాపము మనలను కుళ్ళిన వాణ్ణిగా చేస్తుంది. దేవుడు ఇలాంటి మురికి నుండి మనలను బయటికి తీయగలడు. మనకు సహాయం చేయవలనని దేవుడు కోరుచున్నాడు. మనకు జీవం ఇవ్వాలని దేవునికి ఇష్టం. జీవం పొందడానికి ఒకే ఒక మార్గం, యేసును నమ్ముకోవడమే. నీలో దేవుని కుమారుడైన యేసు ప్రభు ఉంటే జీవము ఉన్నట్లే. యేసు లేని వాడిలో జీవము లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యేసు ప్రభు అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు జీవాన్నిస్తానని ఆయన అంటున్నాడు. దేవుడు జీవపు దాత. ఆయన మనలను కోరుకుంటున్నాడు. కానీ మనలో జీవం లేకపోతే ఆయన మనలను ఇష్టపడడు. యేసును నమ్ముకొని దేవుని జీవాన్ని పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? నన్ను ఒప్పుకున్న ప్రతి వానికి నేను జీవాన్ని ఇస్తానని యేసు ప్రభు అంటున్నాడు. ఈ జీవం ఎప్పటికీ అంతము కాదు. మనం చనిపోయినప్పుడు దేవునితో ఉండడానికి మనం స్వర్గానికి పోతాం. అయితే పాపాలు విడిచిపెట్టకుండా మనము యేసుని నమ్ముకోలేము. పాపంలో నుంచి విడుదల పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే దేవునికి ప్రార్థన చెయ్యి. నీ పాపములను తన రక్తములో కడిగి జీవాన్ని ఇవ్వమని వేడుకో. ఓ దేవా, నా పాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నన్ను మంచిగా చేసి నీ జీవాన్ని ఇవ్వు. యేసే మార్గమని, సత్యము, జీవమని
నేను నమ్ముతున్నాను. ఆయనను నా మనసులోనికి పిలుస్తున్నాను. పాపపు మార్గాన్ని విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నాను అని ఆయనతో మాట్లాడు. నీవు ఈ విధముగా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసివేయను. యేసును నమ్మి నా యొద్దకు రా, నేను నీ ప్రార్థన వింటాను. యేసును నమ్మువారు అందరూ నా వారే, నేను వారికి తండ్రినని దేవుడు అంటున్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, అందరూ పాపం చేసి చనిపోయారని దేవుడు అంటున్నాడు. మనకు జీవం ఇవ్వడానికే యేసు ఈ లోకం వచ్చాడు. మన పాపాలు మనలను దేవుని నుండి వేరు చేసినాయి. మనము యేసును కాదంటే చనిపోయిన తరువాత నరకానికి వెళ్ళవలసిందే. యేసు ఈ లోకానికి వచ్చి మన పాపాలకు రావలసిన శిక్షను ఆయన్నే భరించాడు. ఆయన మరణించి మన శిక్షను తొలగించాడు. అయితే ఆయన్నే దేవుడు కాబట్టి మరణము ఆయనను ఆపలేకపోయింది. ఆయన జీవిస్తున్నాడు. ఆయన మనకిచ్చే జీవము ఎప్పుడు అంతము కాదు. ఆయన దగ్గరికి రా. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములెరవలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు, భద్రముగ సమాధి పైన పెద్ద రాతిని ఉంచిరి భటులు, ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలి ఉన్నా, నిద్రలేక కావలియున్నా, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని తోడించి, బలిరథానిపై కూర్చుండే, బలిరథానిపై కూర్చుండే, భయము నొందే కావలివారు, భయమునందే కావలివారు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల తగుపడినాడు, చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా,
చేసే పనులా నెరుగు, నేను నడిచే మార్గమెరుగు. నేను చేసే పనులా ఎరుగు, నేను నడిచే మార్గమెరుగు. నేను చెప్పు మాటలెరుగు, నేను చెప్పు మాటలెరుగు. నేను బ్రతికిన బ్రతుకు నెరుగు. నేను బ్రతికిన బ్రతుకు నెరుగు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి. గెలిచినాడురా. నేను లేచిన యేసు నందు మానకామది నమ్ముకొందు. నేను లేచిన యేసు నందు మానక మరి నమ్ముకొందు. తాను నాలో ఉండినందున తాను నాలో ఉండినందున దయను చేర్చును పరమునందు. దయను చేర్చును పరమునందు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి. గెలిచినాడురా. పాప భారము లేదు మనకు, పరవ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని. మరువకండి యేసు ప్రభుని. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు నందే రక్షణ భాగ్యం, యేసు నందే నిత్య జీవం. యేసు నందే రక్షణ భాగ్యం, యేసు నందే నిత్య జీవం. యేసు నందే ఆత్మా శాంతి, యేసు నందే ఆత్మా శాంతి. యేసు నందే మోక్ష భాగ్యం. యేసు నందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి. గెలిచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు. ప్రాణదానము చేసినాడు. ప్రాణదానము చేసినాడు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. రవి చాలా చెడ్డవాడు. ఆయన చాలా మందిని దోసుకొని చంపివేశాడు. ప్రభుత్వం ఆయనను పట్టుకొని జైలులో పెట్టింది. ఆయన చేసిన నేరాలకు ఉరిశిక్ష పడింది. ఆయన తన భార్య పిల్లలకు చివరిసారిగా తన ముఖము చూపించినాడు. వాళ్ళు ఆయనను మళ్ళీ చూడలేమని చాలా ఏడ్చినారు. ఆయన చనిపోయాల్సిన సమయం వచ్చింది. రవి చాలా భయపడినాడు. ఆ ఊరిలో ఉండే రాజు
అనే వ్యక్తి రవిని చాలా ఇష్టపడినాడు. రాజు గవర్నర్ దగ్గరకు పోయి రవి బదులుగా తనను ఉరితీయమని కోరినాడు. రాజు మంచివాడని గవర్నర్కు తెలుసు. గవర్నరు రాజు యొక్క మనవిని ఒప్పుకున్నాడు. పోలీసులు రాజును తీసుకుని పోయి ఉరివేసి చంపివేసినారు. రాజు రవికి బదులుగా చనిపోయినాడు. రవికి ఇది అంత తెలియదు. పోలీసులు వచ్చి తనను పట్టుకుపోయి చంపివేస్తారని ఎదురు చూస్తున్నాడు. కానీ పోలీసులు రాలేదు. కొన్ని రోజులకు ఒక పెద్దాయన వచ్చి, ఇంకా నీవు నీ ఊరికి పోవచ్చు, నీ జైలు శిక్ష అయిపోయింది అని రవితో చెప్పినాడు. ఆ పెద్దాయన చెప్పింది నిజము అని రవి నమ్మలేకపోయినాడు. నీవు చెప్పేది నిజమేనా అన్నాడు. నిజమే రవి, ఈ కాగితాలు చూడు, నీవు ఈ శిక్ష నుండి విడిపించబడినావు అని చెప్పినాడు. మరి శిక్ష సంగతి ఏమిటి అని రవి అడిగినాడు. రాజు అనే నీ స్నేహితుడు నీకు బదులుగా తనను చంపమని కోరి నీ ఉరిశిక్షను ఆయనే భరించినాడు. ఆయన నా కోసం అట్లు చేసినాడా అని అడిగినాడు. నిజమే రవి, నీవు అంటే చాలా ఇష్టం. నన్ను ఎందుకు ఆయన ఇష్టపడాలి? నేను ఆయన కోసం ఏమి చేయలేదు అని రవి అన్నాడు. ఆ తరువాత రవి విడుదల అయి మారిన మనిషిగా తన ఊరి వెళ్ళాడు. తన కోసము చనిపోయిన మనిషిని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. నీవు నేను కూడా దేవుని ముందు పాపం చేసిన వారముగా ఉన్నాం. మన పాపాలకు పడవలసిన శిక్ష మరణం మరియు నరకం. కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభు స్వర్గం నుండి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయనే మన పాపాలకు రావాల్సిన శిక్షను భరించాడు. మనము చనిపోయి నరకానికి పోవడం యేసు ప్రభుకు ఇష్టం లేదు. అందుకోసమే ఆయన మన కోసం శిలువ మీద చనిపోయినాడు. నీవు దేవుని మాటలు నమ్మినట్లయితే ఆయనతో ఈ మాటలు చెప్పు. దేవా, నా పాపముల కొరకు శిలువ మీద చనిపోవడానికి నీ కుమారుడైన యేసును పంపినందుకు నీకు వందనములు. ఆయన నన్ను రక్షించడానికి తన రక్తమును కార్చినాడు. నన్ను క్షమించు యేసు ప్రభువా, నా హృదయంలోకి వచ్చి నాకు స్వర్గాన్ని ప్రసాదించు. నేను నిన్ను నమ్ముకుంటున్నాను. యేసు పేరుతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు యేసు ప్రభును మరణం నుంచి తిరిగి లేపినాడు. ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేసి నన్ను రక్షించు అంటే ఎప్పుడు ఉండే జీవాన్ని ఆయన నీలో పోస్తాడు. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల
నీ మనసులోనికి చెడును పిలుచుకోకు. ఒకరోజు బాగా ఆకలితోనున్న ఒక తోడేలు ఒక ఊరిలోనికి వచ్చి ఆ ఊర్లో ఉన్న మేకలను గొర్రెలను తినేసింది. ఆ తర్వాత జీర్ణ విషయము గొర్రెల కాపరికి అర్థమైంది. ఆ ఊరి వారు అంతా కలిసి దాన్ని తరిమి వేయాలని అనుకున్నారు. కానీ తోడేలు వారికంటే ముందుగానే ఉరికింది. తోడేలు ఒక బీదవాని తోటలోనికి పోయింది. ఆ తోడేలు ఆ పేదవానితో, నీవు నా ప్రాణం కాపాడితే నేను నీకు ఎప్పుడు హాని చేయనని అడుక్కుంది. అంతకుముందు జరిగిన విషయాలు ఏమి తెలియని ఆ పేదవాడు తోడేలుకు సహాయం చేయాలని అనుకున్నాడు. ఆయన తోడేలును పండుకోవాలని చెప్పి దాని మీద తోటలో ఉన్న ఆకులు చెత్తలు కప్పినాడు. ఆ ఊరిలోని వారు తోడేలును తరుముకుంటూ తోటలోకి వచ్చి ఆ పేదవాడిని చూచినారు. నీవు తోడేలును చూచినావా అని ఆయన అడిగినారు. కానీ నేను చూడలేదని పేదవాడు అబద్ధం చెప్పినాడు. ఆ ఊర్లో వారు దాన్ని తరమడము మానివేసి ఊర్లోకి పోయినారు. అప్పుడు ఆ తోడేలు ఆ బీదవానితో, వాళ్ళు వెళ్ళిపోయినారా అని చెవిలో మెల్లగా అడిగినది. లేదు, వారి దగ్గర ఉన్నారని బీద రైతు చెప్పినాడు. ఆ ఊరి వారు దూరం పోయిన తర్వాత తోడేలు ఆ కుప్పలోంచి లేచి ఆ రైతుపై దాడి చేసింది. ఆయన గట్టిగా అరిచినాడు. కానీ అప్పటికే ఆ ఊరి వారు చాలా దూరం వెళ్ళిపోయినారు. అప్పుడు ఆ తోడేలు ఆ ముసలి రైతును చంపి తినేసింది. అన్నలారా, తమ్ములారా, ఈ కథ నీ కోసము నా కోసమే. మనం కూడా కొన్నిసార్లు మన గుండెల్లో చెడు దాచుకుంటాం. మన మనసుల్లో ఏముందో దానిని దేవుడు చూడడం లేదు అనుకుంటాం. ఇటువంటి చెడును దేవుడు తన పుస్తకములో తప్పు పట్టుచున్నాడు. మన మనసులో చెడును ఉంచుకుంటే అది మనలనే నాశనం చేస్తుంది. దేవుడు ఆ ఊరి మనిషి లాంటి వాడు కాదు. ఆయనకు మన మనసులో ఏముందో తెలుసు. మన మనసులో ఉన్న చెడునంతా ఆయన చూస్తున్నాడు. దేవుని నుండి మనం ఏమీ దాయలేం. పాపం నుంచి తప్పించుకునే ఒకే మార్గము యేసు ప్రభువు నమ్ముకొని నీ మనసును మంచిగా చేయమని అడగడమే. యేసు ప్రభువు శక్తితోనే మనం తప్పులు చేసి బుద్ధిని వదులుకోగలం. మనం శిక్ష పడకుండా యేసు ఈ లోకానికి వచ్చి మన కోసము శిలువ మీద చనిపోయినాడు. అందుకే ఆయన ఒక్కడే మన మనసులను మంచిగా చేయగలడు. నీవు తప్పును ఒప్పుకొని యేసు వైపు తిరిగితే ఆయన నీ మనసు మంచిగా చేస్తాడు. నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. మనము చనిపోయిన తర్వాత ఆయనతో ఉండాలని యేసు ప్రభువుకు ఇష్టం. నీకు ఆయనతో ఉండి సంతోషంగా ఉండాలని ఇష్టమా? అట్లయితే నీవు మనసులో ఉన్న చెడును దాచుకోకుండా యేసు ప్రభు దగ్గర ఒప్పుకో. అప్పుడు ఆయన క్షమిస్తాడు. ఇంకా ఆలస్యం కాకముందే ఆ పని చెయ్యి. స్తుతి 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 స్తుతులకు పాత్రుడా నా యేసు స్తోత్ర అర్హుడా. స్తుతులకు పాత్రుడా నా యేసు స్తోత్ర అర్హుడా. స్తుతులందుకు
ఒక పందిని గూర్చిన కథను వినాలని మీరు ఇష్టపడుతున్నారా? అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఒక పంది పిల్లను పెంచుకున్నది. ఆ రాణి ఆ పంది పిల్లను బాగుగా కడిగి శుభ్రం చేసి దానికి అత్తరు పూసి మంచి బట్టలు వేసి దాని మెడ చుట్టూ ఒక చక్కని రంగుల గుడ్డ కట్టింది. తర్వాత సరదాగా దానిని తనతో పాటు బయటికి తీసుకొని పోయింది. ఆ రాణి తన పంది కూన విషయంలో చాలా గొప్పలు చెప్పుకుంది. తన మనసులో గర్వపడింది. కొంతసేపు అయిన తర్వాత సరదాగా దానిని తనతో పాటు బయటికి తీసుకొని పోయింది. ఆ రాణి తన పంది కూన విషయంలో చాలా గొప్ప చెప్పుకుంది. తన మనసులో గర్వపడింది. కొంతసేపు అయిన తర్వాత రాణి మరియు ఆ పంది ఒక గుంత దగ్గరకు వచ్చారు. ఆ మడుగులో కొన్ని పందులు మురికిలో దొర్లుతున్నాయి. శుభ్రంగా ఉన్న ఆ పంది పిల్ల దాని మెడలో ఉన్న తాడును తెంపుకొని ఆ మురికి గుంతలోనికి ఉరికి తల నుండి కాళ్ల దాకా బురద పూసుకున్నది. ఆ రాణి పంది పిల్లను గుంత నుండి బయటికి లాగి దాని గుండెల మీద ఒళ్ళు అంతా ఉన్న మురికి బురదను శుభ్రం చేసింది. పందిని శుభ్రం చేయడం రాణి చాలా సిగ్గుపడింది, కోపపడింది. ఆమె పందితో నీవు ఇట్లు చేస్తే నిన్ను శిక్షిస్తాను అని చెప్పింది. అప్పుడు పంది పిల్ల నేను ఇంకా ఎప్పుడు అట్లు చేయను అని చెప్పింది. రాణిని దాన్ని మరలా శుభ్రం చేసి ఇంకెక్కువ అత్తరు పూసి దానిని మెడకు ఒక క్రొత్త రిబ్బను కట్టింది. అంతా బాగుంది. కొన్ని రోజుల తర్వాత రాణి మరియు పంది పిల్ల నడుచుకుంటూ వేరే బురద గుంత దగ్గరకు వచ్చారు. పంది పిల్ల వెంటనే నేరుగా బురద మడుగులోనికి ఉరికింది. మునుపటి లాగానే రాణికి మరలా కోపం వచ్చింది. దానిని శిక్షించింది. రోజు తర్వాత రోజు ఇట్లే జరుగుతుంది. చివరికి రాణి కోపము వచ్చి ఆ పందిని చంపాలని అనుకుంది. తనను చంపాలని రాణి అనుకోవడము బట్టి పంది కూడా చాలా బాధ పడింది. దానికి ఏమి చేయాలో తోచడం లేదు. ఆ రోజు రాత్రి ఒక దేవదూత వచ్చి నీవు బురద మడుగులోకి పోకుండా మంచిగా మారాలని అనుకుంటున్నావా అని పందిని అడిగింది. అవును, మారాలి అనుకుంటున్నాను, కానీ ఎట్లు మారగలను అని పంది అన్నది. అందుకు దేవత నేను నీ పంది గుండెను తీసివేసి గొర్రె గుండెను పెడతాను అని చెప్పింది. ఆ మాట ప్రకారంగా పంది గుండెను తీసి గొర్రె గుండెను పెట్టింది. తర్వాత రోజు పంది రాణితో బయటికి పోదామా అని అడుగుంది. ఈసారి పంది భయపడలేదు, ఎందుకంటే దానికి కొత్త గుండె ఉంది కాబట్టి. రాణితో కలిసి బయటికి పోయినప్పుడు పంది పచ్చి గడ్డి మీద సంతోషంగా గంతులు వేసింది. అది బురద మడుగు చూసింది, కానీ దానికి గొర్రె గుండె ఉంది కాబట్టి ఆ బురద మడుగులోకి పోలేదు. ఎందుకంటే గొర్రెలు బురద మడుగును ఇష్టపడవు కదా. ఇది కథ మాత్రమే, ఎందుకంటే దేవతలు పంది గుండె మార్చలేవు. అయితే దేవుడు మాత్రము మన గుండెను మార్చి మనకు యేసు ప్రభు లాంటి మనసు ఇస్తాడు. ఆ మనసు దేవుని మాట వింటుంది. నీకు మంచిగా ఉండడము ఇష్టమా? దేవుని నీ గుండెను మార్చు అని అడుగు. నా కుమారుడా, నీ మనసును నీ హృదయాన్ని నాకివ్వు, దానిని నేను మంచిగా చేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడు నీకు మంచి మనసు ఇస్తాడు. దేవుని ఆత్మ నీలోకి వచ్చి నీవు చేయవలసిన మంచి పనులు చేస్తుంది. స్తుతుల సింహాసనాసీనుడా, మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతుల సింహాసనాసీనుడా, మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతి 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 స్తోత్రము. స్తుతి 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 స్తోత్రము. స్తుతి 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 స్తోత్రము. స్తుతి 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 స్తోత్రము.
యేసు ప్రభువు స్వర్గానికి పోకముందే తన శిష్యులతో నేను మళ్ళా వస్తానని చెప్పినాడు. ఆయన అబద్ధము ఆడడు. ఆయన చెప్పిన మాటలన్నీ నిజం. ఆయన మరలా ఈ లోకానికి వస్తాడు. ఒకరోజు ఆకాశం తెరబడుతాయని, బూర చప్పుడు వినపడుతుందని, దేవుని ముఖ్య దూత కేక వేసి అందరిని పిలుస్తాడని దేవుడు చెప్పుచున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువు స్వర్గం నుండి ఈ లోకమునకు వస్తాడు. ఈ లోకంలోని మనుషులు అందరూ యేసుని చూస్తారు. యేసుక్రీస్తు రెండవసారి ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు? ఆయనను నమ్మిన వాళ్ళందరినీ తనతో పాటు స్వర్గానికి తీసుకుని పోటకు వస్తున్నారు. వాళ్ళంతా ఆయనను నమ్మి తమ పాపలు ఒప్పుకొని ఆయన మాట వినిన వాళ్ళు. యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పటికే చచ్చిపోయిన ఆయన భక్తులు అందరినీ తిరిగి బ్రతికిస్తాడు. వాళ్లకు క్రొత్త శరీరాలు ఇస్తాడు. ఆయన పెద్ద శబ్దంతో ఆకాశం నుండి భూమి మీదకి దిగి వస్తాడని దేవుని పుస్తకంలో రాసి ఉంది. యేసుని నమ్మి చనిపోయిన అందరూ మొట్టమొదట లేస్తారు. అప్పటికి ఇంకా బ్రతికిన వారు అందరూ లేచిన వారితో కలిసి యేసుతో కూడా స్వర్గానికి పోతారు. వాళ్ళందరూ ఆకాశములో కలుసుకుంటారు. ఇదంతా కళ్ళు మూసి తెరిచే లోపల జరుగుతుంది. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా ఆకాశం మీద ఎప్పటికీ ఆయనతోనే ఉంటారు. అయితే ఆయనను నమ్ముకొనని వారికి ఏమి జరుగుతుంది? వాళ్ళు అందరినీ యేసు ప్రభు శిక్షిస్తాడు. ఆయన నమ్ముకోని వాళ్ళు అంతా అగ్నిగుండంలోకి సైతానుతో దయ్యముతో కలిసి బాధపడతారు. మంటలలో వారు చచ్చిపోరు, కానీ ఎప్పటికీ కాలుతూనే ఉంటారు. అగ్ని ఆరదు, జీవం చావదు. యేసు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడు? ఆ విషయం దేవునికి తెలుసు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు చెప్పలేదు, కానీ ఎప్పుడైనా రావచ్చు. కానీ మనం సిద్ధంగా ఉండాలని మాత్రము మనకు తెలుసు. ప్రియమైన స్నేహితులారా, యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? లేకపోతే ఇప్పుడే మీ పాపాలు ఒప్పుకొనండి. మీకోసం శిలువ మీద చనిపోయినందుకు ఆయనకు వందనాలు చెప్పండి. మీ మనసులో ఆయనను చేర్చుకొని ఆయనకు ఇష్టంగా బ్రతకండి. యేసు ఇచ్చిన ఈ క్రొత్త జీవితం గురించి ప్రక్క వాళ్ళకు చెప్పండి. అప్పుడు యేసు తిరిగి వచ్చినప్పుడు నీవు సిగ్గుపడకుండా ఆయనను కలుసుకోగలవు. సంతోషముతో ఆయనను ఎదుర్కొనగలవు.